ఎంతమంది 21 ఇంక్రీజ్ అవ్వాలి నెంబర్ పెరగాలి. ఒకసారైనా ఫుల్ స్ట్రెంగ్త్ చూడాలి అని ఉంది. ఫుల్ స్ట్రెంగ్త్ 36 మంది కనపడాలి. చెప్పండి ఫ్రెండ్స్, రాని వాళ్ళు ఎవరు? ఇరవై 29 అక్కడ ఆగిపోతుంది, పెరగడంలా నంబర్ పెరగాలి. అసైన్మెంట్ చూసారా? అసైన్మెంట్ ఇచ్చాను. చూసాం సార్. ఓకే, ఇద్దరు ముగ్గురు ఎవరో సబ్మిట్ చేసినట్టుగా కూడా ఉంది. తర్వాత చూస్తాను, ఇంకా చూడలేదు నేను లోపలికి వెళ్ళి. సబ్మిషన్ అయితే వచ్చినాయి, ఒక రెండో ఎన్నో. అందరూ కూడా మీకు టైం కూడా ఎక్కువ రోజులు ఇచ్చాను, 3 రోజులు, సాటర్డే వరకు ఇచ్చినట్టున్నాను నేను. కాబట్టి టైం ఇచ్చాను, లేట్ చేయకుండా సాటర్డే లోపు పెట్టిన వాళ్ళవే నేను కన్సిడర్ చేస్తాను అసైన్మెంట్ రాసినట్లు. మిగిలిన వాళ్ళవి తీసుకోను. టైం అయిపోతుంది, వాట్సాప్లో పెడితే నేను తీసుకోను. ఆ యాప్లోనే అప్లోడ్ చేయండి మీ అసైన్మెంట్ 2 అని రాసి డేట్, మీకు ఇచ్చినటువంటి డేట్ రాసి సబ్మిట్ చేయండి. తర్వాత దాదాపు మనకు సిలబస్ కూడా వస్తూ ఉంది. ఇంకా ఒక యూనిట్ ఉంది అంతే. ఇప్పుడు లిపిడ్స్ చాప్టర్ చెప్పుకోబోతున్నాం మనము. శ్వాసక్రియ అయిపోయింది, శ్వాసక్రియ చాప్టర్. ఇంకొక టాపిక్ ఉంది, అవాయు శ్వాసక్రియ అని. ఇందులో ఇంకొక చిన్న టాపిక్ ఉంది అన్నమాట. కానీ అవాయు శ్వాసక్రియ మీకు సిలబస్ లో లేనట్లుంది. చూశాను నేను సిలబస్, అవాయు శ్వాసక్రియ సిలబస్ లో లేదు. కానీ ఎందుకైనా మంచిది నేను మీకు వివరిస్తాను, చెప్తాను. ఎందుకైనా మంచిది గుర్తుపెట్టుకోండి. సిలబస్ చూశాను, ఇంకా ఏమైనా ఉన్నాయా టాపిక్స్ అని. అవాయు శ్వాసక్రియ ఇవ్వలేదు సిలబస్ లో, అంతే. ఆక్సీకరణ పాస్ఫార్లేషన్ వరకే ఉంది. చూద్దాం. దాని గురించి కూడా చెప్పుకుందాం. అవాయు శ్వాసక్రియ గురించి కూడా చెప్పుకొని లిపిడ్స్ చాప్టర్ కు మనము వెళ్దాము. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మీకు తర్వాత ఒక యూనిటే ఉండేది, ఇంకా పెరుగుదల, పుష్పించుట అనేది. ఈజీగా అయిపోతుంది అది మనకు. సో నెక్స్ట్ అంతా కూడా రివిజన్ ఆఫ్ ది టాపిక్స్ మీ అసైన్మెంట్ లో మేము క్వశ్చన్ అడగడం. తర్వాత స్టూడెంట్ సెమినార్ కు కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. నాకు మీరే ఆన్లైన్ లో ఒక 5 లేదా 10 నిమిషాలు మీరు చెప్పినా చాలు. ఆన్లైన్ లోనే మనం అందరం ఎప్పటిలాగానే మన టైం టేబుల్ ప్రకారమే కలుద్దాం. మనం టచ్ లో ఉందాం. మనం అందరం టచ్ లో ఉండి సిలబస్ గురించి డిస్కస్ చేస్తే మీకు బాగా గుర్తుంటుంది, బాగా ఎగ్జామ్స్ మీరు రాయగలరు. సిలబస్ అయిపోయింది కదా అని మీరు వదిలేసి అనుకో, నష్టపోయేది మీరే. మనం టచ్ లో ఉంచుకుందాం సిలబస్ ను, మన టైం టేబుల్ ప్రకారము. రోజు కలిసి రోజు రివిజన్ చేసుకుందాం టాపిక్స్ అన్ని కూడా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ పెట్టుకొని మనము రివిజన్ చేసుకుందాం. మీన్ వైల్ మీరు కూడా అడపాదడప అసైన్మెంట్లు రాస్తూ సెమినార్లు మీరు కూడా ఇవ్వండి. మీరు ప్రతి ఒక్కరు ఒక టాపిక్ ను ఎంచుకోండి. మీరు 3rd సెమిస్టర్ లో కూడా స్టూడెంట్ సెమినార్స్ చెప్పారు, చాలా మంది చెప్పారు. అదే విధంగా ఇప్పుడు కూడా మీకు నచ్చిన టాపిక్ ను ఎంచుకోండి, సెలెక్ట్ చేసుకోండి. ఆ సెమినార్ ను మీరు చెప్దురు కానీ అవి సబ్మిట్ చేయాలి. మీరు రాసి అప్పుడు సబ్మిట్ చేశారు కదా స్టూడెంట్ సెమినారు, మీ టాపిక్ ను A4 సైజ్ పేపర్ లో రాసి మీ పేరు, మీ వివరాలన్నీ రాసి అది ఎప్పటికైనా మంచిది పెట్టుకోండి. దానికి మనకు సబ్మిట్ చేయాలి మీరు. దానికి కూడా మార్క్స్ ఉన్నాయి, ఇంటర్నల్ మార్క్స్. ఇవన్నిటికీ అటెండెన్స్, మీ స్టూడెంట్ సెమినార్స్ అటెండెన్స్, డిసిప్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ కన్సిడర్డ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి.
స్టూడెంట్ సెమినార్స్ కూడా మనము ఇలాగా ఆన్లైన్ లో ప్లాన్ చేద్దాం. సో వెల్కమ్ టు అవర్ టాపిక్ ది ఎనరోబిక్ రెస్పిరేషన్, అవాయు శ్వాసక్రియ. మనము స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం శ్వాసక్రియ రెండు రకాలు అని, వాయు శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ. ఆక్సిజన్ సమక్షంలో జరిగే శ్వాసక్రియను వాయు శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అంటారు. The respiration is two types. The respiration that occurs in the presence of oxygen is called as aerobic respiration, and the respiration that occurs in the absence of oxygen, that is called as anaerobic respiration. వాయు సహిత శ్వాసక్రియ అనేది సంక్లిష్టమైన చర్య. ఇది 3 దశలలో పూర్తి అవుతుంది అని మనం చెప్పుకున్నాం. ఆ 3 దశలు ఏంటివి అంటే గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము, ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ మరియు ఆక్సీకరణ ఫాస్ఫారిలేషన్. ఇవన్నీ కూడా చాలా వివరంగా మనము బోర్డు మీద కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్పుకోవడము జరిగింది. 3 ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. గ్లైకాలసిస్ లేదా ఈఎంపి మార్గము, క్రెబ్స్ వలయము లేదా టీసీఏ వలయము లేదా సిట్రిక్ ఆమ్ల వలయము, 3 పేర్లు ఉన్నాయి. ఇక్కడ మీరు కన్ఫ్యూజన్ అయ్యేటువంటి దాని గురించి కూడా చెప్తున్నాను నేను. క్యాల్విన్ సైకిల్ వేరు, క్రెబ్స్ సైకిల్ వేరు. క్యాల్విన్ వలయం వేరు, క్రెబ్స్ వలయం వేరు. క్యాల్విన్ వలయము కిరణజన్య సమయక్రియలో వస్తుంది, క్రెబ్స్ వలయము శ్వాసక్రియలో వస్తుంది. క్యాల్విన్ వలయానికి ఇంకొక పేరు C3 వలయము, మరొక పేరు PCR వలయము. చూసారా, ఎప్పటికీ కూడా కన్ఫ్యూజన్ వద్దు వాటి పట్ల. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ప్రశ్న అడిగాడు దానికి సమాధానం రాయాలి. మీరు కన్ఫ్యూజన్ అయి పొరపాటు పడి అది ఇది అనుకున్నాను అని మీరు సమాధానం రాసేస్తే మొత్తం కొట్టివేయడం జరుగుతుంది ఎవాల్యుయేషన్ లో. క్యాల్విన్ అంటే క్యాల్విన్ వలయమే రాయాలి, క్రెబ్స్ వలయం అంటే క్రెబ్స్ వలయమే రాయాలి. అర్థమైందా? కాబట్టి వాటి పట్ల కన్ఫ్యూజన్ వద్దు. మీకు ఎప్పుడు కూడా మీరు మనసులో దాన్ని ధారణ చేసుకుంటే చాలు, 1-2 సార్లు గుర్తుండిపోతుంది. ఇప్పుడు కన్ఫ్యూజన్ రాదు. ఓహో అలాగా. బుక్కును చూడకూడదు. మనము బుక్కును చూస్తే మనకు వచ్చినట్టు ఉంటుంది. చదివిన తర్వాత పుస్తకాన్ని పక్కన పెట్టేసి మన మనసులో ధారణ చేసుకోవాలి. ఓహో క్యాల్విన్ వలయం అంటే అది కదా, C3 వలయము కిరణజన్య సమయక్రియలో వస్తుంది, క్రెబ్స్ వలయం అంటే శ్వాసక్రియలో వస్తుంది అనే తేడా డిస్క్రిప్షన్ మీరు మైండ్ లో విశ్లేషణ చేసుకోవాలి, ధారణలో ఉంచుకోవాలి. అలా లెర్నింగ్ అనేది బాగా ఉంటుంది. ఆ విధంగా అభ్యసనం అనేది బాగా ఉంటుంది. రైట్, మనం టాపిక్ లోకి వచ్చేద్దాం. మనము ఏంటిది అంటే ఏరోబిక్ రెస్పిరేషన్ 3 దశల్లో. ఓకే, గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయం, ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ అని మనము చెప్పుకున్నాం. అవి 3 అయిపోయింది. ఇప్పుడు అవాయు శ్వాసక్రియకు మనము వద్దాం. అవాయు శ్వాసక్రియ అంటే డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం? ఆక్సిజన్ లేనప్పుడు జరిగే శ్వాసక్రియను అవాయు శ్వాసక్రియ అని అన్నారన్నమాట. The respiration that occurs in the absence of oxygen is called as anaerobic respiration. అవాయు శ్వాసక్రియ లో ఎక్కువ మొత్తంలో శక్తి విడుదల కాదు. వాయు సహిత శ్వాసక్రియలో విడుదలైనంత శక్తి ఇందులో విడుదల కాదు. తర్వాత అవాయు శ్వాసక్రియ అనేది కొన్ని సూక్ష్మ జీవులలో, స్టార్టింగ్ లో కూడా నేను చెప్పాను, మనలో కూడా బాగా పరిగెత్తినప్పుడు కండరాలలో ఆక్సిజన్ లభించక అవాయు శ్వాసక్రియను జరుపుకుంటాయి, లాక్టిక్ ఆమ్లం తయారవుతుంది. అలాగా కండరాల నొప్పులు అనేటివి మనకు వస్తాయి అని స్టార్టింగ్ లో కూడా మనం చెప్పుకున్నాం. అదేవిధంగా భూగర్భంగా ఉండే లోపల ఉన్న దుంపలలో కూడా అవాయు శ్వాసక్రియ అనేది జరుగుతుంది. లేదు, ఇది సూక్ష్మ జీవులలో కూడా జరుగుతుంది అవాయు శ్వాసక్రియ అనేటువంటిది. మరి సూక్ష్మ జీవులలో జరిగే ఆ అవాయు శ్వాసక్రియను ఏమంటారు అంటే కిణ్వనము అని అంటారు. ది ఫర్మెంటేషన్ అని అంటారు అన్నమాట. తెలుగులో కిణ్వనము. అచ్చ తెలుగు పదము, నాటు పదము
పులియబెట్టడము అంటాం. మనం దోశ తినాలి అనుకోండి, దోశ గాని ఇడ్లీ గాని తినాలి అనుకోండి మనం, అవునా? ఏం చేస్తారు ఇంట్లో అమ్మ వాళ్ళు? రేపు దోశ తినాలి అంటే ఈ రోజు ముందుగా పిండి తయారు చేసుకుంటారు. బియ్యం నానబెట్టి రుబ్బుకొని మూత పెట్టి పిండి తయారు చేసుకుంటారు. అవునా? అవునా కాదా? రెస్పాండ్ అవరు, అవునా కాదా అంటే Yes, sir. రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవుతూ ఇంటరాక్ట్ అవుతే బాగుంటుంది అనమాట టీచింగ్ అనేది. లెసన్ టీచింగ్ ఈజ్ ఏ ఇంటరాక్టివ్ ప్రాసెస్, ఇట్ ఈస్ ఏ ఇంటరాక్టివ్ మెథడ్. ఏదో వన్ వేలో నేను చెప్పుకుంటూ పోతే దట్ ఈస్ నాట్, వెదర్ అండర్స్టాండ్ ఆర్ నాట్ బై యూ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి సో ముందు రోజు మనము రుబ్బుకున్నటువంటి పిండి మరుసటి రోజు ఉదయానికి చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఉబ్బుతుంది సార్. ఎందుకు ఉబ్బుతుంది? ఎందుకు ఉబ్బుతుంది? పొంగిపోతుంది పిండి, కింద కూడా పిండి. అవునా? అందులో ఉండే బ్యాక్టీరియా, మనకు ఉపయోగపడే బ్యాక్టీరియా ఉన్నాయి, అది పులియబెడుతుంది అనమాట. స్టార్చ్ ని, పిండి పదార్థాన్ని పులిసిపోయేటట్లు చేస్తుంది. అందుకే దీన్ని పులియబెట్టడము అని అంటారనమాట. దీన్ని టెక్నికల్ గా సైంటిఫిక్ పరిభాషలో కిణ్వనము అని అంటారనమాట. కిణ్వనము లేదా పులియబెట్టడము అని అంటారు. సాఫ్ట్ అవుతుంది స్టార్చ్, పిండి పదార్థం అంతా కూడా. అందుకే దోశ గాని ఇడ్లీ గాని సాఫ్ట్ గా వస్తాయి మరుసటి రోజుకి. ఈ రోజు పిండి పెట్టుకొని ఈ రోజే వేస్తే దోశ రాదు, ఇడ్లీ రాదు, అవునా? అది సాఫ్టనింగ్ అవుతుంది అనమాట, బ్యాక్టీరియా ద్వారా అనమాట. మరి ఎందుకు పొంగుతుంది? కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ వాయువు విడుదల అవడం వల్ల ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ బయట వాతావరణంలో కలిసిపోవడానికి నెట్టుతుంది పిండిని. అందుకని పిండి పొంగుతుంది, కింద కూడా పడిపోతుంది అన్నమాట. ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ నెట్టి వేస్తుంది అన్నమాట. ఇది పులియబెట్టడము అంటే అనమాట. అదే విధంగా బ్రెడ్ మేకింగ్, బ్రెడ్ తయారీ, కేక్ బన్లు తయారీ బేకరీలో ఉన్నాయి కదా. బేకరీలో ఈస్ట్ కణాలే పులియబెట్టేది. ఈస్ట్ కణాలు అనమాట. ఈస్ట్ ను వాడతారు వాళ్ళు బేకరీలో, అర్థమైందా? ఇందులో మనకు లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. పాలు పెరుగుగా మారడం, ఎస్, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. పాలల్లో ఉండే బ్యాక్టీరియా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా, అర్థమైందా? ఆ పాలు అనేది పెరుగుగా మారడం కూడా కిణ్వనమే. కాబట్టి అవాయు శ్వాసక్రియ కిణ్వనము అన్న రెండు ఒకటే, అయితే చిన్న తేడా ఉంది. ఏంటిది ఆ తేడా అంటే, అవాయు శ్వాసక్రియ అంటే అభివృద్ధి చెందిన జీవులలో జరిగే శ్వాసక్రియ. ఆక్సిజన్ లేకుండా జరిగితే అభివృద్ధి చెందిన జీవులకు వర్తింపజేస్తాం ఈ పదాన్ని. కిణ్వనము అనేటువంటి పదాన్ని సూక్ష్మ జీవులకు వర్తింపజేస్తాం. శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వంటి వాటికి మనము అప్లై చేస్తాం అనమాట ఈ కాన్సెప్ట్. ఓకేనా? సో ఇది అవాయు శ్వాసక్రియ గురించి. అయితే దీని మెకానిజం ఎలాగా ఉంటుంది అంటే గమనించండి. మనకు గ్లూకోజ్ ఉంది కదా, గ్లూకోజే కదా శ్వాసక్రియలో పాల్గొనేది. అవాయు కూడా గ్లూకోజ్ గ్లైకాలసిస్ లో పాల్గొంటుంది. ఇదంతా కూడా గ్లైకాలసిస్ కామన్ అన్నమాట. వాయు శ్వాసక్రియలో కానివ్వండి, అవాయు శ్వాసక్రియలో కానివ్వండి, గ్లైకాలసిస్ అనేది కామన్ గా జరుగుతుంది. కాబట్టి గ్లైకాలసిస్ అంటే మనకు ఏం ఏర్పడుతుంది? గ్లూకోజ్ అణువు పైరువిక్ ఆమ్లపు అణువులుగా విచ్ఛిన్నం చెందడాన్నే గ్లైకాలసిస్ అంటారు. ఇది వాయు సహిత శ్వాసక్రియలో జరుగుతుంది, అవాయు శ్వాసక్రియలో కూడా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు పైరువిక్ ఆమ్లము ఏమవుతుంది అంటే CH3 CO COOH, CH3 CO COOH, ఇది పైరువిక్ ఆమ్లం యొక్క ఫార్ములా అన్నమాట. ఇది ఫస్ట్ ఏం చెందుతుంది అంటే
యారో గుర్తు రావాలి అనమాట. డీకార్బాక్సిలేషన్ చర్యను పొందుతుంది. ఎరేస్ చేస్తాను నేను. ఎరేస్ చేసి హారిజాంటల్ గా వేస్తాను. బాగా గమనించండి ఈక్వేషన్. CH3 CO COOH ఇది పైరువిక్ ఆమ్లం ఫార్ములా. ఈ పైరువిక్ ఆమ్లము ఫస్ట్ ఏం చెందుతుంది అంటే డీకార్బాక్సిలేషన్ చర్యను పొందుతుంది అన్నమాట. డీకార్బాక్సిలేషన్ చర్యను పొందడం వల్ల ఈ CO2 అనేది విడిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ విడుదలైపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది ఇంకా గమనించండి. CH3 CHO. CH3 CHO అంటే ఏంటిది? అసిటాల్డిహైడ్. మొట్టమొదట చూడండి, ఇది అవాయు శ్వాసక్రియలో జరిగే చర్యలు అనమాట. రెండు ఈక్వేషన్స్ లో పూర్తి అయిపోతుంది. చాలా ఈజీ అన్నమాట. గ్లైకాలసిస్ ఏమో కామన్, ఏది వాయు సహిత శ్వాసక్రియలోను అవాయు శ్వాసక్రియలో పైరువిక్ ఆమ్లం ఏర్పడింది. CH3 COOH అనేది పైరువిక్ ఆమ్లం. మొదట డీకార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ సహాయంతో డీకార్బాక్సిలేషన్ చర్యను పొందడం వల్ల CO2ను విడుదల చేస్తూ అసిటాల్డిహైడ్ ఏర్పడుతుంది. ఇప్పుడు అసిటాల్డిహైడ్ చూడండి, రెండవ ఈక్వేషన్ CH3 CHO. ఏమవుతుంది అంటే మనకు గ్లైకాలసిస్ లో ఈ NADH అనేది విడుదలవుతుంది కదా. పైరువిక్ ఆమ్లము మనకు NADH కూడా ఒకటి విడుదలవుతుంది. ఎక్కడ గమనించారా? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడే దగ్గర గ్లైకాలసిస్ ను గమనించండి, ఒక NADH ఏర్పడుతుంది. అవునా? అక్కడ NADH అది ఇక్కడ ఉపయోగపడుతుంది. ఏంటిది అంటే ఇప్పుడు అసిటాల్డిహైడ్ ఉంది కదా, ఇది ఏం చెందినట్లు చెప్పండి? CH3. వెరీ గుడ్, క్షయకరణం చెందినట్టు. ఇది క్షయకరణం చెందడానికి కావలసినటువంటి ప్రోటాన్లను ఎవరిస్తున్నారు? NADH. అంటే ఇది ఆక్సీకరణం చెందుతుంది NADH అనేది. కాబట్టి ఆక్సీకరణ చెందితే ఆ ప్రోటాన్లు ఇది తీసుకొని CH3 CH2OH. ఏంటిది ఇది? ఇథైల్ ఆల్కహాల్ సార్. వెరీ గుడ్, ఇథైల్ ఆల్కహాల్ అనేది ఏర్పడుతుంది. ప్లస్ NAD అనేది మిగిలిపోతుంది. ఇది ఈక్వేషన్ అన్నమాట. అంతే, 2 స్టెప్స్లలో పూర్తి అవుతుంది. అవునా? మొదటి దశలో పైరువిక్ ఆమ్లము డీకార్బాక్సిలేషన్ చర్యను పొంది CO2ను విడుదల చేసి అసిటాల్డిహైడ్ ను ఏర్పరుస్తుంది. దీనికి తోడ్పడే ఎంజైము డీకార్బాక్సిలేజ్. రెండవ దశలో ఏమవుతుంది? అసిటాల్డిహైడ్ గ్లైకాలసిస్ లోనే ఏర్పడినటువంటి NADH ను ఉపయోగించుకుంటుంది. ప్రోటాన్లను తీసుకొని ఇథైల్ ఆల్కహాలుగా క్షయకరణం చెందుతుంది. మీరు గుర్తు తెచ్చుకోండి, NADH ఎక్కడ ఏర్పడుతుందో. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడే దగ్గర ఆక్సీకరణ చర్య జరుగుతుంది చూడండి. అవునా? క్యాచ్ చేశారా? అక్కడ NADH, NADH ఇక్కడ ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు మనకు ఇథైల్ ఆల్కహాల్. సో ఓవరాల్ గా ఈక్వేషన్ ఎలా వేయాలి అంటే పైరువిక్ ఆమ్లము ప్లస్ NADH gives rise C2H5
OH plus CO2 plus NAD plus 56 kilocalories of energy. ఇది ఓవరాల్ గా ఎనరోబిక్ ఈక్వేషన్ అన్నమాట. అర్థమైందా? అంటే దీన్ని మనము ఎనరోబిక్ ఈక్వేషన్ ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు. C6H12O6 gives rise to C2H5OH plus 2CO2 plus 56 kilocalories. ఇది కేవలము ఏంటిది? ఎనరోబిక్ రెస్పిరేషన్ కు ఆ పైరువిక్ ఆమ్లం దగ్గర నుంచి వేస్తే ఇలా ఈక్వేషన్ అన్నమాట. ఓవరాల్ గా ఎనరోబిక్ రెస్పిరేషన్ ఈక్వేషన్ వేస్తే గ్లూకోజే కదా పాల్గొనేది. ఎనరోబిక్ లో కూడా ఇది పైరువిక్ ఆమ్లంగా మారుతుంది. ఆ పైరువిక్ ఆమ్లము ఒక 2 స్టెప్పులలో ఆక్సీకరణము మరియు క్షయకరణము. మొదట ఆక్సీకరణ కాదు, డీకార్బాక్సిలేషన్ చర్యను పొందుతుంది. CO2ను విడుదల చేసి తర్వాత ఇథైల్ ఆల్కహాల్ గా క్షయకరణం చెందుతుంది. తెలుసు కదా ఇక్కడ మీకు ఇథైల్ ఆల్కహాల్ CH3CH2OH అని వెయ్యొచ్చు, C2H5OH అని కూడా వెయ్యొచ్చు. ఇథైల్ ఆల్కహాల్ ను ఇలా 2 రకాలుగా కూడా మనము రాసుకోవచ్చు ఫార్ములా అన్నమాట. మీకు కన్ఫ్యూజన్ ఉండకూడదని 2 కూడా నేను వేశాను అన్నమాట. ఇక్కడ మనకు అంచె ఉత్పన్నం ఏది? ఇథైల్ ఆల్కహాల్. అంచె ఉత్పన్నము అనేది ఇథైల్ ఆల్కహాల్, ఎండ్ ప్రోడక్ట్ ఇథైల్ ఆల్కహాల్. కాబట్టి ఏర్పడే ఎండ్ ప్రోడక్ట్ అంచె ఉత్పన్నాన్ని బట్టి దానికి ఆ పేరు పెడతారు. అదే రకాలు అన్నమాట. కిణ్వనము రకాలు, కిణ్వనం రకాలు, ఆల్కహాలిక్ కిణ్వనము. ఇప్పుడు రకాలను చూస్తున్నాం మనం. కిణ్వనం అంటే ఏంటిదో మనకు అర్థమైంది. ఇప్పుడు కిణ్వనంలో రకాలు అన్నమాట. మొదటిది ఆల్కహాలిక్ కిణ్వనము, రెండవది లాక్టిక్ ఆమ్ల కిణ్వనము, మూడవది సిట్రిక్ ఆమ్ల, ఇలా ఎన్ని రకాలైనా మనం చెప్పుకోవచ్చు. బ్యూట్రిక్ ఆమ్ల కిణ్వనము. ప్రధానంగా ఈ రెండింటిని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. మనకు సిలబస్ లో ఉందో లేదో కూడా ఒకసారి మళ్ళా మనం చూద్దాం. కాకపోతే మీరు ఇది కూడా తెలుసుకోవాలి కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట. ఇది ఆల్కహాలిక్ కిణ్వనము, ఇది లాక్టిక్ ఆమ్ల కిణ్వనము అన్నమాట. అర్థమైందా? ఏర్పడే అంచె పదార్థాన్ని బట్టి దానికి ఆ పేరు పెట్టారు. ఏర్పడే అంచె పదార్థం. ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ ఏర్పడింది కాబట్టి ఆల్కహాలిక్ కిణ్వనము అన్నారు. మరి పాలను తీసుకొని పెరుగుగా మార్చినప్పుడు అక్కడ కూడా కిణ్వనమే, కానీ అంచె ఉత్పన్నము లాక్టిక్ ఆమ్లం ఏర్పడుతుంది కాబట్టి దానిని లాక్టిక్ ఆమ్ల కిణ్వనము అని అంటారు. ఈ 2 రకాలు మీరు రాస్తే సరిపోతుంది అన్నమాట. సో ఇది మనకు ఎనరోబిక్ రెస్పిరేషన్ అన్నమాట. అవాయు శ్వాసక్రియకు సంబంధించింది. సో అవాయు శ్వాసక్రియలో గ్లూకోజ్ పైరువిక్ ఆమ్లంగా మార్పు చెందుతుంది, అంటే గ్లైకాలసిస్ జరుగుతుంది, కామనే. ఇప్పుడు ఆక్సిజన్ లభించలేదు కాబట్టే డీకార్బాక్సిలేషన్ చర్యను పొంది అసిటాల్డిహైడ్ ని ఏర్పరుస్తుంది. ఆ తర్వాత రెండవ దశలో అసిటాల్డిహైడ్ NADH నుంచి ప్రోటాన్లను తీసుకొని క్షేకరణం చెంది ఇథైల్ ఆల్కహాల్ గా ఏర్పడుతుంది. ఇది మనకు కిణ్వనము లేదా అవాయు శ్వాసక్రియ అంటే అది అన్నమాట. ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకుందాం. 26 మంది వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. 25 మంది కనిపిస్తున్నారు. ఓకే, రైట్. ఇది కిణ్వనం. ఈ కిణ్వనం వల్ల కూడా మనకు ప్రయోజనాలు ఉన్నాయి. బ్రెడ్ మేకింగ్ ఇండస్ట్రీస్ లో, తర్వాత ఇవన్నీ కూడా ఏంటిది, సారాయి, విస్కీ, బ్రాందీ, ఈ తయారీ అన్ని కూడా ఏంటిది బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల చర్య వల్లనే అన్నమాట. అర్థమైందా? ఈ మత్తు పదార్థాలు ఉన్నాయి కదా, ఆల్కహాలు, అర్థమైందా, బీర్లు, గోధుమ గింజలు, ద్రాక్ష రసాన్ని పులియబెట్టే, ఓకే, ఇవన్నీ కూడా బీరు, బ్రాందీ, విస్కీ అనేటువంటి మత్తు పదార్థాల తయారీలో ఉండే సూత్రము ఇదే. ఏది? కిణ్వనము అనేటువంటి సూత్రమే అనమాట. బాగా మురగబెడతారు, పులియబెడతారు అనమాట. ఓకే, సో ఇది మనకు కిణ్వనము అనేటువంటి.
సో దాంతో మనకు ఈ చాప్టర్ అయిపోయింది. శ్వాసక్రియ అనేటువంటి చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ చాప్టర్ లోకి మనం వెళ్తున్నాం. ఇందులో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, లిపిడ్లు. లిపిడ్లు అనే చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటిది అంటే బీటా ఆక్సీకరణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. బీటా ఆక్సీకరణ అనేటువంటిది, బీటా ఆక్సీకరణ గురించి మనము రేపు చెప్పుకుందాం, కానీ ఇప్పుడు స్టార్టింగ్ చెప్పుకుందాం మనం. కానీ అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను ముందే చెప్తున్నాను అనమాట. బీటా ఆక్సీకరణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. 2 టాపిక్లే లిపిడ్ మెటబాలిజం లో, ఎక్కువ లేదు సిలబస్, తీసేశారు సెమిస్టర్ లో. 2 టాపిక్, లిపిడ్ల ధర్మాలు, లిపిడ్ల రకాలు. లిపిడ్లు అంటే క్రొవ్వులే, తెలుసు కదా. లిపిడ్లన్నా క్రొవ్వులు అన్నా ఒకటే. మనము కిరణజన్య సంయోగక్రియలో కార్బోహైడ్రేట్ల మెకానిజం చూసాం. శ్వాసక్రియలో కార్బోహైడ్రేట్లు ఎలా విచ్ఛిన్నం చెందాయో మనం చూసాం గ్లూకోజ్ రూపంలో. ఇప్పుడు లిపిడ్లు, క్రొవ్వులను కూడా మనం ఆహారంగా తీసుకుంటున్నాం. కార్బోహైడ్రేట్లను తీసుకుంటున్నాం, క్రొవ్వులను తీసుకుంటున్నాం. నూనెల రూపంలో క్రొవ్వులు అనేటివి నూనెలే, మనం వాడే నూనెలు ఏంటియో కాదు, క్రొవ్వులే, లిపిడ్లే అవి. అర్థమైందా? వాటిని తీసుకుంటాం. ప్రోటీన్లను కూడా తీసుకుంటాం మనం. సో ప్రోటీన్ల సంశ్లేషణను మనం చూసాం. నత్రజని జీవక్రియలో ప్రోటీన్ల సంశ్లేషణను కూడా మనం చూసాము అన్నమాట. ప్రోటీన్ల విచ్ఛిన్నతకు సంబంధించి మనకు సిలబస్ లో లేదు, అది వేరే విషయం. అదేవిధంగా క్రొవ్వుల సంశ్లేషణ ఒకప్పుడు సిలబస్ లో ఉంది, ఇప్పుడు లేదు. కానీ క్రొవ్వుల ఆక్సీకరణ ఉంది ఇప్పుడు సిలబస్ లో. అదే బీటా ఆక్సీకరణ అనేటువంటిది. బీటా ఆక్సీకరణ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ముందుగా మనం ఏం చేద్దాము అంటే క్రొవ్వుల ధర్మాలను గురించి చెప్పుకుందాం. కార్బోహైడ్రేట్ లో ఎలా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉన్నాయో క్రొవ్వులలో కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటాయి నిర్మాణాలు. అర్థమైందా? క్రొవ్వులు అంటే క్రొవ్వు ఆమ్లాలతో తయారవుతాయి, ప్లస్ ఆల్కహాల్ ఎస్టర్లు అన్నమాట, గ్లిజరాల్ ఎస్టర్లు అని అంటారు. ఓకే, అలా తయారైనటువంటి ఆ నిర్మాణాన్ని మనము క్రొవ్వు అని పిలుస్తాం. సో వీటిలో కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లు ఉంటాయి. ఇవి నీటిలో కరగవు. సేంద్రియ ద్రావణులైనటువంటి క్లోరోఫామ్, బెంజీన్, పెట్రోలియం ఈథర్, అసిటోన్, ఆర్గానిక్ సాల్వెంట్స్ అంటాం వాటిని. అటువంటి ఆర్గానిక్ సాల్వెంట్స్ లో ఇవి కరుగుతాయి. అర్థమైందా? ఇవి నీటిలో కరగవు, ఇలా సేంద్రియ ద్రావణులలో మాత్రమే కరుగుతాయి. గది ఉష్ణోగ్రత వద్ద, నూనెల గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటాయి కొన్ని క్రొవ్వులు. వాటినే మనం ఏమంటాము అంటే నూనెలు అని పిలుస్తాం. మరి ఈ క్రొవ్వు అనేది ఎలా తయారవుతుంది అంటే ఫ్యాటీ ఆమ్లము, ఆల్కహాల్ ఎస్టర్ల వల్ల తయారవుతుంది. దాన్ని మీకు స్క్రీన్ బోర్డు, వైట్ బోర్డు ద్వారా కూడా నేను చెప్తాను. ముందుగా మనము కొన్ని పాయింట్లను మనం చూసి తర్వాత మీకు వైట్ బోర్డ్ ద్వారా నేను చెప్తాను. ఆ పాయింట్స్ చూద్దాం మనం. ఎక్కడో ఉంది క్రొవ్వులకు సంబంధించింది. 1 minute వెతుకుదాం దాన్ని.
ఇది లిపిడ్ మెటబాలిజం. ఇంగ్లీష్ లో ఉంది. ఓకే, ఇంగ్లీష్ లో ఉంది, నో ప్రాబ్లం. లిపిడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫ్యాట్స్, ఆర్గానిక్ సబ్స్టెన్సెస్. ఇవి సేంద్రియ పదార్థాలు. లిపిడ్లు అనేటివి ఏంటివి? సేంద్రియ పదార్థాలు. ఈ నోట్స్ ఎప్పుడు తయారు చేశాను? 2009లో తయారు చేశాను నేను, అవునా? ఓకే, ఎనీహౌ వదిలేండి. ప్రతి జీవకణంలో ఉంటాయి క్రొవ్వులు అనేటివి. తర్వాత దే ఆర్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు దీన్ని రాసుకోవచ్చు, అలాగే షేర్ చేస్తానులేండి మీకు, వీటిని రాసుకోండి. తర్వాత నీటిలో కరగవు, బట్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్ లైక్ బెంజీన్, క్లోరోఫామ్, ఈథర్. మరి నీటిలో కరగవు, దేనిలో కరుగుతాయంటే బెంజీను, క్లోరోఫాము, ఈథర్ వంటి ద్రావణాల్లో కరుగుతాయి. లిపిడ్స్ అనేటివి ఏంటివి అంటే ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్ లేదా గ్లిజరాల్. దీన్ని నేను చెప్తాను, మీకు వివరించి చెప్తానులేండి. లిపిడ్స్ ఆర్ ఎస్టర్స్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్స్ ఆర్ గ్లిజరాల్. దే హ్యావ్ హై కెలోరిఫిక్ వాల్యూ. ఆ మూడో పాయింట్ గురించి నేను చెప్తాను, బోర్డు మీద అయినా లేదంటే వైట్ బోర్డు ద్వారా అయినా చెప్తాను. వీటికి ఎక్కువ కెలోరిఫిక్ విలువ ఉంటుంది, అంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి క్రొవ్వుల నుండి. తర్వాత లిపిడ్స్ లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లు ఉంటాయి. కానీ ఆక్సిజన్ శాతము తక్కువగా ఉంటుంది క్రొవ్వులలో. కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లు ఉంటాయి, 3 మూలకాలు. కానీ ఆక్సిజన్ అనేది తక్కువ శాతంలో ఉంటుంది క్రొవ్వుల నిర్మాణంలో. మరి గది ఉష్ణోగ్రత లిక్విడ్ ఫామ్ లో ఉండేటువంటి ఆ క్రొవ్వులను ఏమంటాము అంటే ఆయిల్స్, నూనెలు అని అంటాం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే క్రొవ్వులను నూనెలు అంటారు. If fats are in liquid form at room temperature, they are called as oils. ఇది చూడండి, 1 గ్రాము క్రొవ్వు ఆక్సీకరణం చెందితే ఎంత శక్తి వస్తుంది? 9500 క్యాలరీల శక్తి వస్తుందంట. ఇక్కడ నేను మీకు పోల్చాను కూడా. 1 గ్రాము కార్బోహైడ్రేట్ తో 3961 క్యాలరీల శక్తి, 1 గ్రాము ప్రోటీను మన శరీరంలో ఆక్సీకరణం చెందితే 4400 క్యాలరీల శక్తి. అదే 1 గ్రాము ఫ్యాట్ క్రొవ్వు ఆక్సీకరణం చెందితే 9500 క్యాలరీల శక్తి అనేది విడుదలవుతుంది. గుర్తుపెట్టుకోండి. కాబట్టే క్రొవ్వులకు అధిక కెలోరిఫిక్ విలువ అనేది ఉంటుంది. ఇవన్నమాట, ఇవి పాయింట్స్ ను, ఇంగ్లీష్ మీడియంలో పాయింట్స్ ను నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. లిపిడ్ల ధర్మాలు అంటే ఇది రాయొచ్చు. ఈ 6-7 పాయింట్లను మీరు లిపిడ్ల ధర్మాల గురించి రాయవచ్చు అన్నమాట. మరి ఇక్కడ లిపిడ్లు రకాలు ఉన్నాయి. ఓకే, లిపిడ్లు రకాలు. ఈ లిపిడ్లు ఐ థింక్ తెలుగు మీడియంలో కూడా ఉండాలి. ఒక నిమిషము, తెలుగు మీడియం నోట్స్ కూడా ఉండాలి, మీకు అది కూడా చూపిస్తాను నేను. ఎక్కడో ఉంది, మిస్డ్. చూసాను నేను తెలుగు మీడియం నోట్స్ ఉండడం. ఇక్కడ మిస్ అయింది, చివరిన ఉందా? ఎస్, ఇక్కడ ఉంది చూడండి తెలుగులో. లిపిడ్లు నీటిలో కరగని సేంద్రియ పదార్థాలు, ప్రతి జీవకణంలో ఉంటాయి. ఇవి కర్బన ద్రావణులు అంటే క్లోరోఫాము, ఈథరు, బెంజిన్లలో కరుగుతాయి. ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్, వీటికి రంగు, రుచి, వాసన ఉండవు. ఆల్కహాల్ మరియు ఫ్యాటీ ఆమ్లాల ఎస్టర్లనే లిపిడ్లు అంటారు. ఈ పాయింట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమయ్యేటట్లు తర్వాత చెప్తాను. ముందు మనము వివరాలన్నింటినీ కంప్లీట్ చేసుకుందాం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లిపిడ్లను నూనెలు అంటారు. లిపిడ్లలో అత్యధిక క్యాలరీల శక్తి ఉంటుంది. ఇదే ఇంతకు ముందు మీకు చెప్పింది. 1 గ్రామ్ లిపిడ్ 9500 క్యాలరీల శక్తి,
అదే ప్రోటీన్ అయితే 4400, కార్బోహైడ్రేట్ అయితే 3900. ఇవి లిపిడ్ల ధర్మాల కిందగా మనము రాసుకోవచ్చు. తర్వాత లిపిడ్లు రకాలు కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే, మీకు సిలబస్ లో ఇచ్చాడు లిపిడ్లు రకాలు అని. బ్లూర్ అనేటువంటి శాస్త్రవేత్త, ఇదిగోండి బై బ్లూర్, BLOR, బ్లూర్ అనే శాస్త్రవేత్త లిపిడ్లను 3 రకాలుగా విభజించాడు అనమాట. ఆ 3 రకాలు ఏంటివి అంటే గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, సింపుల్ అన్నమాట. సింపుల్ లిపిడ్స్, సరళ లిపిడ్లు. రెండవది సంయుక్త లిపిడ్లు. మూడవది ఉత్పన్న లిపిడ్లు. సింపుల్ లిపిడ్స్, కాంపౌండ్ లిపిడ్స్, డిరైవ్డ్ లిపిడ్స్. ఇంగ్లీష్ లో 3 హెడ్డింగ్స్ అన్నమాట. మరి సరళ లిపిడ్లు అంటే ఏంటిది అంటే ఫ్యాటీ ఆమ్లాలు, ఆల్కహాల్ల ఎస్టర్లు. ఆల్కహాల్ గ్లిజరాల్ అయితే దానిని తటస్థ క్రొవ్వులు అంటారు. వీటిని ట్రైగ్లిజరైడ్స్ అని కూడా అంటారు అనమాట. గ్లిజరాల్ కాకుండా మిగిలిన ఆల్కహాల్ ఎస్టర్లు అయితే వాటిని మైనాలు అంటాం. మన క్యాండిల్స్, క్రొవ్వొత్తులు, క్రొవ్వొత్తి కూడా ఫ్యాటే, లిపిడే. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. సో గ్లిజరాల్ కానప్పుడు అవి మైనాలు అవుతాయి అన్నమాట. ఇవి సరళ లిపిడ్లు అవుతాయి. తర్వాత సంయుక్త లిపిడ్లు అంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఫ్యాటీ ఆమ్లము, ఆల్కహాల్ తో పాటుగా అదనంగా వేరే సముదాయాలు కలిసి ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫేట్ గ్రూప్ ను కలిగి ఉంటే అటువంటి లిపిడ్లను ఫాస్ఫోలిపిడ్లు అంటారు. లిపిడ్లలో గ్లూకోజ్ కలిగి ఉంటే గ్లైకోలిపిడ్లు అంటారు. లిపిడ్లు ప్రోటీన్లతో కలిస్తే లైపోప్రోటీన్లు అంటారు. లైపోప్రోటీన్ కు ఉదాహరణ చెప్తారా ఎవరైనా? అంటే లిపిడ్లు, ప్రోటీన్లు 2 కలిసి ఉంటాయి, అటువంటి లిపిడ్లను లైపోప్రోటీన్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఎనీబడి? లిపిడ్లు, ప్రోటీన్లు కలిసి ఉండే ఒక నిర్మాణం. త్వచాలన్నీ ఏంటివి? ప్లాస్మా త్వచము. ప్లాస్మా త్వచములో 2 ఉంటాయి, లిపిడ్లు ఉంటాయి, ప్రోటీన్లు. లిపిడ్లతోనూ మరియు ప్రోటీన్లతోనూ తయారై ఉంటుంది. ప్లాస్మా త్వచమేగా కాదు, హరితరేణు త్వచాలు, మైటోకాండ్రియాలోని త్వచాలు, అన్ని త్వచాలు, అన్ని కణాంగాల త్వచాలు లిపిడ్లు, ప్రోటీన్లతోనే కలిసి ఉంటాయి అన్నమాట. తర్వాత గ్లైకోలిపిడ్. అర్థమైందా? గ్లైకోలిపిడ్ అంటే లిపిడ్లు గ్లూకోజ్ తో కలిసి ఉండడం అన్నమాట. లేదా గ్లూకోజ్ అనేది లిపిడ్లతో కలిసి ఉంటే ఆ లిపిడ్లను గ్లైకోలిపిడ్లు అంటారు. ఫాస్ఫోలిపిడ్లు అంటే ఫాస్ఫేట్ సమూహము లిపిడ్లతో కలిసి ఉంటుంది, అవి ఫాస్ఫోలిపిడ్. దెన్ మూడవది ఉత్పన్న లిపిడ్లు, డిరైవ్డ్ లిపిడ్స్ అంటాం. సో ఈ లిపిడ్లు విచ్ఛిన్నం చెందితే ఏమొస్తాయి? విచ్ఛిన్నం చెందిన ఆ పదార్థాలనే ఉత్పన్న లిపిడ్లు అంటారు. లిపిడ్లు విచ్ఛిన్నం చెందితే ఏమొస్తాయి? ఫ్యాటీ ఆమ్లాలు వస్తాయి. వాటికి ఉదాహరణనే స్టిరాల్స్, కొలెస్టరాల్, ఎర్గోస్టిరాల్, డి విటమిన్. ఇవన్నీ కూడా ఉత్పన్న లిపిడ్లే. చాలా ఈజీ అన్నమాట. సింపుల్ క్వశ్చన్. 3 ప్రశ్నలు ఇందులో, 2 షార్ట్ క్వశ్చన్స్, ఒక ఎస్ఏ క్వశ్చన్. ఏమో బీటా ఆక్సీకరణ అనేది కూడా షార్ట్ క్వశ్చన్ కు అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ బీటా ఆక్సీకరణ అనేది ఒక సంక్లిష్టమైన చర్య. చాలా జాగ్రత్తగా దాన్ని వినాలి. రేపు దాని గురించి మనం చెప్పుకుందాము. ఈ రోజు ఇంతవరకు వీటి గురించి చెప్పుకుందాం. లిపిడ్ల ధర్మాలు ఒక ప్రశ్న, షార్ట్ క్వశ్చన్. లిపిడ్లు రకాలు అనేటువంటిది ఇంకొక షార్ట్ క్వశ్చన్. ఓకేనా? సో ఇది మనకు లిపిడ్లలో సంబంధించి. దీనికి ఒక పాయింట్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని అన్నాను. స్టార్చ్ లేదా పిండి పదార్థం అంటే పాలీసాకరైడ్ కదా. మరి పాలీసాకరైడ్ జల విశ్లేషణ చెందితే ఏం ఏర్పడతాయి? జల విశ్లేషణ చెందితే వెరీ గుడ్, మోనోసాకరైడ్. వెరీ గుడ్. అంటే సింగిల్ యూనిట్స్, గ్లూకోజ్, అనేక గ్లూకోజులు. అవునా? ఇంకా మరి గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందదు. గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందేది ఇంకా మరి మన శ్వాసక్రియలోనే. పైరువిక్ ఆమ్లంగా శక్తిని విడుదల చేయడానికి గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందుతుంది.
సో అది గ్లూకోజ్ యూనిట్లు అనేకము కలిస్తే పాలీసాకరైడ్, అదే స్టార్చ్, అదే కార్బోహైడ్రేట్. సెల్యులోజ్ కూడా అంతే. సరే, బాగానే ఉంది. ప్రోటీన్, వాట్ ఈజ్ ప్రోటీన్? దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. ప్రోటీన్ అంటే అమైనో ఆమ్లాల పాలిపెప్టైడ్, అమైనో ఆమ్లాల గొలుసునే ప్రోటీన్ అంటాం, లేదా పాలిపెప్టైడ్ చైన్. అది విచ్ఛిన్నం చెందితే ఏమొస్తాయి? అమైనో యాసిడ్స్, అమైనో ఆమ్లాలు. ఒక అమైనో ఆమ్లము అనేక అమైనో ఆమ్లాలు కలిస్తే ప్రోటీన్ తయారవుతుంది. అనేక గ్లూకోజులు కలిస్తే కార్బోహైడ్రేట్ తయారవుతుంది. మరి ఫ్యాట్ లేదా క్రొవ్వు ఎలా తయారవుతుంది? ఫ్యాట్ లేదా క్రొవ్వు ఎలా తయారవుతుంది? ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్స్. అది పాయింట్. మీకు అర్థమైంది ఎందుకు అంటే ఆ పాయింట్ గురించి సపరేట్ వివరణ. ఫ్యాటీ ఆమ్లము ప్లస్ ఆల్కహాల్ ఎస్టర్లను అని అన్నాను నేను, బాగా గుర్తు పెట్టుకోండి. గ్లిజరాల్ అనేది కూడా ఒక ఆల్కహాలే, ఓకేనా? గ్లిజరాల్ అనేది కూడా ఒక ఆల్కహాలే. కాబట్టి ఈ ఫ్యాటీ ఆమ్లము ఇంకొక ఆల్కహాల్ రెండు కలిస్తే అప్పుడు ఎస్టర్ బాండ్ ఏర్పడి క్రొవ్వు అనేది తయారవుతుంది. దీన్ని నేను బోర్డు ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. చూద్దాం దాని గురించి. ఇప్పుడు ఆ పాయింట్ కు నేను వివరణ ఇస్తున్నాను. మిగిలినవన్నీ కూడా మీకు అర్థమైనటువంటి పాయింట్లే అన్నమాట. ఆ పాయింట్ గురించి నేను చెప్తాను, గమనించండి. ఇంతవరకు వేస్తాం. ఇది ఫ్యాటీ ఆమ్లం, క్రొవ్వు ఆమ్లం లేదా ఫ్యాటీ ఆమ్లం. అనేక క్రొవ్వు ఆమ్లాలు ఉన్నాయి మనకు. లైనోలిక్ యాసిడ్, లైనోలీక్ యాసిడ్, స్టీరిక్ యాసిడ్, అవునా? చాలా క్రొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. అరాకిడోనిక్ యాసిడ్ వేరుశెనగలో ఉండేటువంటివి అన్నమాట. సంతృప్త క్రొవ్వు ఆమ్లాలు, అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు, బీటా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట మనకు, అవునా? ఓకే, సో ఇది ఒక క్రొవ్వు ఆమ్లం, గుర్తుపెట్టుకోండి, ఇది ఒక క్రొవ్వు ఆమ్లం. ఇప్పుడు లిపిడ్ అంటే డెఫినేషన్ ఏంటిది? క్రొవ్వు ఆమ్లము మరియు ఆల్కహాల్. ఇక్కడ చూడండి, ఇదేంటిది? ఇది మిథైల్ ఆల్కహాల్, అవునా? ఇదేంటిది? ఇది ఇథైల్ ఆల్కహాల్. మిథైల్ ఆల్కహాల్ కావచ్చు, ఇథైల్ ఆల్కహాల్ కావచ్చు. సరే, ఒకదాన్ని మనం తీసుకుందాం. మిథైల్ ఆల్కహాల్ ఎన్ని ఓహెచ్లు ఉన్నాయి దాంతో? ఒకటి. కాబట్టి అది మోనోహైడ్రిక్ ఆల్కహాల్, అవునా? మోనోహైడ్రిక్ ఆల్కహాల్ అంటే ఒక ఆల్కహాలే ఉంది కాబట్టి అది మోనోహైడ్రిక్. మిథైల్ ఆల్కహాల్ అనేది మోనోహైడ్రిక్ ఆల్కహాల్, ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ OH ను ఈ వైపు వేస్తాను, మనం అర్థం చేసుకోవడానికి. మిథైల్ ఆల్కహాల్ లో ఉండే OH ను ఈ వైపు వేస్తాను. ఇప్పుడు గమనించండి, ఫ్యాటీ ఆమ్లము, ఇది ఆల్కహాల్ మిశ్రమం కలిసి క్రొవ్వు తయారవుతుంది, లిపిడ్ తయారవుతుంది. ఎలాగా అంటే గమనించండి, మిథైల్ ఆల్కహాల్ లో ఉండే OH గ్రూపు, ఇక్కడ COOH క్రొవ్వు ఆమ్లంలో ఉండేటువంటి COOH లో ఒక H మాత్రమే, హైడ్రోజన్ మాత్రమే. రెండు కలిసి ఏం విడుదలవుతుంది? నీటి అణువు తొలగించబడుతుంది. నీటి అణువు తొలగించబడుతుంది. ఇప్పుడు ఇంకేం మిగులుతుంది మనకు? CH3, CH2, 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 COO.
అవునా? ఆ తర్వాత CH3, ఇది క్రొవ్వు అంటే. ఒక ఫ్యాటీ ఆమ్లము ఒక మోనోహైడ్రిక్ ఆల్కహాల్ తో చర్యజరిస్తే ఇటువంటి ఇదే సింపుల్ లిపిడ్ అంటే ఇది. మనము రకాలు చెప్పుకున్నాం కదా సింపుల్ లిపిడ్ అని, ఓకేనా? అది ఇది అవుతుంది అన్నమాట, సింపుల్ లిపిడ్ అవుతుంది. ఇప్పుడు ఎస్టర్ అంటే ఎస్టర్ బాండ్ ఫార్ములా ఏంటిది? ఎస్టర్ బాండ్ నేను ఒకసారి చెప్పాను మీకు అందరికి. COOH అంటే కార్బాక్సిలిక్ గ్రూప్, COO అంటే ఎస్టర్. చూసారా, ఎస్టర్ ఏర్పడింది, COO మిగిలింది. ప్రతి క్రొవ్వులో కూడా COO మిగులుతుంది అన్నమాట. ఇది ఒక లిపిడ్ కాబట్టి ఇందులో మనకు COO అనేటువంటిది మిగిలిపోయింది అన్నమాట, ఓకేనా? ఇంకొకటి చూద్దాం మనం, ఇది ఒక ఉదాహరణ. ఇంకొకటి చూద్దాం. CH3 అంటే మీకు బాగా అర్థం కావడానికి అన్నమాట. CH2 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 COOH, ఇది ఒక క్రొవ్వు ఆమ్లం. ఇంకొక క్రొవ్వు ఆమ్లం CH3 CH2 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 COOH, ఇది ఇంకొక క్రొవ్వు ఆమ్లం. ఓకే, ఇప్పుడు ఇదేంటిది? ఇది ఆల్కహాలే, గమనించండి. OH ఉంటే ఏంటిది? ఆల్కహాల్. OH ఉంటే అది ఆల్కహాల్. ఫస్ట్ దాంతో ఒక ఆల్కహాల్ ఉంది కాబట్టి మోనోహైడ్రిక్ ఆల్కహాల్ అది. మరి రెండవ, ఇది కూడా ఆల్కహాలే బట్ ఇట్ పొసెస్ 2 ఆల్కహాల్స్ కాబట్టి ఇట్ ఈస్ ఎ డైహైడ్రిక్ ఆల్కహాల్. రెండు ఆల్కహాల్ గ్రూపులను కలిగినటువంటి ఒక పదార్థం, దానికి పేరు ఉంటుంది డైహైడ్రిక్ ఆల్కహాల్. ఇప్పుడు ఈ ఫ్యాటీ ఆమ్లాలు రెండు, ఈ డైహైడ్రిక్ ఆమ్లాలు, డైహైడ్రిక్ ఆల్కహాల్ ఒకటే. అంటే డైహైడ్రిక్ ఆల్కహాల్ ఉండే ఒక పదార్థానికి రెండు ఫ్యాటీ ఆమ్లాలు కావాలి కలవాలి అంటే. ఇప్పుడు గమనించండి, ఒక ఆల్కహాల్ గ్రూప్ ఒక H కలిసి ఒక నీటి అణువు, ఇంకొక ఆల్కహాల్ ఇంకొక H కలిసి ఇంకొక నీటి అణువు, మొత్తం రెండు నీటి అణువులు తొలగించబడతాయి. అప్పుడు మనకు తయారయ్యే క్రొవ్వు ఎలా ఉంటుంది అంటే చూడండి, CH3 CH2 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 COO, చివరికి ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది? COO CH CH COO, నీటి అణువు తొలగించబడుతోంది COO. క్రొవ్వు ఏర్పడింది. ఇది ఏంటిది? ఇది కూడా క్రొవ్వే. ఇప్పుడు చూసారా డెఫినేషన్ మీకు అర్థమైందా? క్రొవ్వు అంటే ఏంటిది? ఫ్యాటీ ఆమ్లము మరియు ఆల్కహాల్ల ఎస్టర్లనే, అంటే రెండు కలిసిపోతే ఏమొస్తుంది? ఎస్టర్లు వస్తాయి, ఎస్టర్ బాండ్ COO వస్తుంది అన్నమాట. అలా తయారైనటువంటి ఆ పదార్థాలను క్రొవ్వులు లేదా లిపిడ్లు అని అంటారన్నమాట. ఇది మోనోహైడ్రిక్ ఆల్కహాల్ కు ఒక ఫ్యాటీ ఆమ్లము సరిపోతుంది. డైహైడ్రిక్ ఆల్కహాల్ కి రెండు ఫ్యాటీ ఆమ్లాలు కావాలి. ఇప్పుడు ట్రైహైడ్రిక్ ఆల్కహాల్ వేస్తాను, గమనించండి మీరు. ఇది మూడవ ఎగ్జాంపుల్. మూడు ఫ్యాటీ ఆమ్లాలు బాగా గుర్తుపెట్టుకోండి. 1 2 3, మూడు కూడా ఒకే రకమైన ఫ్యాటీ ఆమ్లాలు. ఒకే రకమైన ఫ్యాటీ ఆమ్లాలు ఉండవచ్చు, వేరు వేరు ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉండవచ్చు అన్నమాట.
ఇప్పుడు 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉన్నాయి దీనికి. ఇది గమనించండి, ఇదేంటి ఇది చెప్పాలి. ఇంతకు ముందు విన్న దాంతో పోల్చుకొని మీరు చెప్పాలి అదేంటిది. అది కుడివైపు ఉండేది ఇవి ఫ్యాటీ ఆమ్లాలు, నేనే చెప్పాను. అదేంటిది అది? ఆల్కహాల్. ట్రైహైడ్రిక్ ఆల్కహాల్. నేను మోనోహైడ్రిక్ తో చెప్పాను, డైహైడ్రిక్ ఆల్కహాల్ తో చెప్పాను, 2 ఫ్యాటీ ఆమ్లాలు. ఇది ట్రైహైడ్రిక్, 3 OHలు ఉన్నాయమ్మా, ట్రైహైడ్రిక్ ఆల్కహాల్ అంట. ఈ ట్రైహైడ్రిక్ ఆల్కహాల్ కే ఒక పేరు ఉంది, అదే గ్లిజరాల్. ఇది గ్లిజరాల్. ఇది గ్లిజరాల్. అర్థమైందా? ఇప్పుడు గ్లిజరాల్ కు 3 ఫ్యాటీ ఆమ్లాలు కావాలి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాటర్ కలుస్తుంది, ఇక్కడ వాటర్ వేరైపోతుంది, ఇక్కడ వాటర్ వేరైపోతుంది, 3 నీటి అణువులు విడుదలవుతాయి. ఇప్పుడు గ్లిజరాల్ కలిసి ఉంటే అది స్వచ్ఛమైన కొవ్వు. గ్లిజరాల్ కాకుండా మోనోహైడ్రిక్ ఆల్కహాల్, డైహైడ్రిక్ ఆల్కహాల్, టెట్రాహైడ్రిక్ ఆల్కహాల్ ఉంటే అవి మైనాలు, వ్యాక్స్లు. ఇప్పుడు అర్థమైందా? క్రొవ్వుకు మైనాలకు చిన్న తేడా అన్నమాట, వేరే ఏంటిదో కాదు. అన్ని ఆల్కహాల్ ఎస్తర్లే, ఆల్కహాల్ మరియు క్రొవ్వు ఆమ్లాల ఎస్తర్లే. అయితే ట్రైహైడ్రిక్ ఆల్కహాల్ అయిన గ్లిజరాల్ ఉన్నప్పుడు మాత్రము అది ప్యూర్ కొవ్వు అవుతుంది, మిగిలినవన్నీ కూడా మైనాలు, వ్యాక్స్లు అవుతాయి అన్నమాట. అది చిన్న తేడా. ఓకే, ఇప్పుడు ఇలా 3 నీటి అణువులు కోల్పోతాయి, ఎస్టర్ బాండ్స్. ఇదంతా కూడా నేను మీకు చెప్పక్కర్లేదు. CH3, CH2, 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 COO. ఇది తీసేస్తాం, CH, 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 COO, CH2, 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 CH3, CH3, CH2, CH2, COO. చూడండి, ఇది ఒక ఎస్టర్ COO, ఇది ఒక ఎస్టర్ COO, ఇది ఒక ఎస్టర్. ఇప్పుడు అర్థమైందా మీకు ఆ పాయింట్? క్రొవ్వులు, స్టార్చ్ అంటే అనేక గ్లూకోజులు కలిస్తే స్టార్చ్, అనేక అమైనో ఆమ్లాలు కలిస్తే ప్రోటీన్, అనేక ఫ్యాటీ ఆమ్లాలు మరియు ఆల్కహాల్లు కలిస్తే క్రొవ్వు అవుతుంది. అందుకనే లిపిడ్లకు డెఫినేషన్ ఏంటిది? ఫ్యాటీ ఆమ్లాలు మరియు ఆల్కహాల్ల ఎస్టర్లనే. అవి 2 కలిస్తే ఎస్టర్ బంధాలు ఏర్పడతాయి ఆ రెండింటి మధ్య. అందుకని డెఫినేషన్ మనం అలా చెప్పుకున్నాం. ఫ్యాటీ ఆమ్లము మరియు ఆల్కహాల్ ఎస్టర్లనే లిపిడ్లు అంటారు. ఒకవేళ ఆల్కహాల్ అనేటువంటిది ట్రైహైడ్రిక్ ఆల్కహాల్ అయిన గ్లిజరాల్ అయితే అది ప్యూర్ కొవ్వు అవుతుంది, మిగిలినవన్నీ కూడా వ్యాక్స్లు, మైనాలు అవుతాయి. సో ఇది మనకు లిపిడ్ల యొక్క ధర్మాలు, లిపిడ్లలో రకాలు 3 రకాలు. సింపుల్ లిపిడ్స్, కాంపౌండ్ లిపిడ్స్, డిరైవ్డ్ లిపిడ్స్, 3 రకాల లిపిడ్స్ గురించి కూడా మనము చెప్పుకున్నాం. ఇప్పుడు మనకు ఉండేటువంటిది ఒకే ఒక టాపిక్ ఈ లిపిడ్ మెటబాలిజం లో ఏంటిది అంటే ఆక్సీకరణ ప్రక్రియ అన్నమాట. మనకు ఆల్ఫా ఆక్సిడేషన్ ఉంది, బీటా ఆక్సీకరణ ఉంది, పెరాక్సిడేషన్ పాత్వే ఉంది. కానీ అవన్నీ మనకు సిలబస్ లో లేదు, ఒక బీటా ఆక్సీకరణ మాత్రమే సిలబస్ లో ఉంది. బీటా ఆక్సీకరణ అనేది ఎలా జరుగుతుందో మనము రేపటి క్లాస్ లో మనము చెప్పుకుందాం. ఓకే, ఎనీ డౌట్స్? ఎస్, వెల్కమ్. అర్థమైందా? ఇప్పుడు లిపిడ్లు అంటే ఫ్యాటీ ఆమ్లాలు మరియు ఆల్కహాల్ ఎస్టర్లను లిపిడ్లు అనేటువంటిది మీకు బాగా అర్థం కావడానికి బోర్డు మీద మరి వేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. చదవండి, మెటీరియల్ షేర్ చేస్తాను, ఒకసారి మీరు చదవండి, ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. సో ఐ విల్ క్లోజ్ దిస్ సెషన్ నౌ. టుమారో we will meet with the new topic, that is beta oxidation. That is very, very important.
topic. Now I am closing the session. All the best.